ప్రభుత్వ హాస్టల్స్లో ఏసీబీ తనిఖీలు, శుభ్రత లేని వంటగదులు, అసహ్యంగా ఉన్న మరుగుదొడ్లతో దర్శనమిచ్చిన వసతి గృహాలు, మెనూ ప్రకారం ఇవ్వని భోజనం, మౌలిక సదుపాయాలు లేని హాస్టల్స్, సరుకుల కొనుగోళ్లలో అక్రమాలు, వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి హాస్టళ్లకు వార్డెన్ల రాక, ఏసీబీ తనిఖీల్లో వెలుగులోకి సర్కారుకు నివేదించనున్న ఏసీబీ అధికారులు. 10 లక్షలు డిమాండ్, 8 లక్షలకు డీల్. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎంవి భూపాల్ రెడ్డి అవినీతి దందా. నిషేధిత భూముల జాబితా నుంచి భూమిని తొలగించేందుకు లంచం డిమాండ్, 8 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన వైనం. ఓఆర్ఆర్పై మాటు వేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు. అదనపు కలెక్టర్తో పాటు పట్టుబడిన కలెక్టరేట్ సెక్షన్ అధికారి మదన్ మోహన్ రెడ్డి. సీఎం టీంకు గ్రాండ్ వెల్కమ్. విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి వచ్చిన రేవంత్ రెడ్డి బృందం. ఘనంగా స్వాగతం పలికిన నేతలు, పార్టీ శ్రేణులు. 11 రోజులు, 31,532 కోట్ల పెట్టుబడులు, 19 ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు. అధునాతన గ్రీన్ సిటీకి మద్దతు లభించిందన్న మంత్రి శ్రీధర్ బాబు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పదవుల జాతర. సామాజిక సమీకరణాలే కీలకం. టీపీసీసీ చీఫ్, కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్ నియామకం. మంత్రి పదవులపై నిర్ణయం. ఉపసభాపతి, చీఫ్ విప్ పైన నిర్ణయం. పలు కార్పొరేషన్ పదవుల భర్తీకి ఛాన్స్. బీసీ కమిషన్ చైర్మన్గా విహెచ్ నిరంజన్ పేర్లు పరిశీలన. రైతు, విద్యా కమిషన్లకు కోదండరెడ్డి, ఆకునూరి మురళి పేర్లు ఖరారయ్యే అవకాశం. ఎల్లుండి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. 19 లేదా 20 పదవుల భర్తీపై ప్రకటనకు అవకాశం. జూనియర్ ఎన్టీఆర్కు షూటింగ్లో ప్రమాదం అంటూ వార్తలు. దీనిపై స్పందించిన నటుడి టీం. 2 రోజుల క్రితం జిమ్ చేస్తుండగా ఎడమ చేతికి చిన్న గాయం. ఆయన సురక్షితంగానే ఉన్నారని స్పష్టం. ఆయనకు పెద్ద ప్రమాదం జరిగినట్లు వస్తున్న వార్తలు వాస్తవం కాదని చెప్పిన సినీ నటుడి టీం. సొల్యూషన్ కోసం కరప్షన్. పని కావాలంటే పైసలు ఇవ్వాల్సిందే, లేదంటే పెండింగ్ లేదా రిజెక్ట్. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో అవినీతి. ఇంకా వివిధ స్థాయిల్లో దరఖాస్తులు పెండింగ్. నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డబ్బులు డిమాండ్ చేసి పట్టుబడిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు మరో అవకాశం. క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న సమయంలో జతచేయని ధృవపత్రాలను తాజాగా ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు మరో అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం. దరఖాస్తుదారుల సెల్ఫోన్తో లాగిన్. వర్గీకరణపై సీఎం మాట నిలబెట్టుకోవాలి. మాట నిలబెట్టుకుంటే అండగా ఉంటాం. అన్యాయం చేస్తే ఊరుకోం. మాలలు అడ్డుపడొద్దన్న ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ. సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పు తర్వాత తొలిసారి హైదరాబాద్కు వచ్చిన ఆయనకు ఘనంగా స్వాగతం పలికిన కార్యకర్తలు. హరిత హోటళ్లలో ఐటీ ఉద్యోగులకు డిస్కౌంట్. త్వరలో టూరిజం కొత్త వెబ్సైట్. పర్యాటక రంగం బలోపేతానికి టూరిజం డెవలప్మెంట్, బ్రాండింగ్, ప్రమోషన్ వంటి అంశాలపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టిందన్న మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎమ్మెల్యే దానం నాగేందర్పై కేసు నమోదు. ప్రభుత్వ స్థలం ప్రహారీ కూల్చివేతకు ప్రోత్సహించారని హైడ్రా ఫిర్యాదు. రంగనాథ్కు ఆ పోస్టు ఇష్టం లేనట్లుంది, అందుకే నాపై కేసు పెట్టారు. అధికారులు వస్తుంటారు, పోతుంటారు, నేను లోకల్ అని పేర్కొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్. 40% మందికి రుణాలు మాఫీ కాలేదు. 2 లక్షలు ఒకేసారి మాఫీ చేస్తామని ఇప్పటికీ మాఫీ చేయలే.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు. రైతు సమస్యలపై రచ్చబండ నిర్వహిస్తామని వెల్లడి.